యుద్ధానికి ముగింపు పలకండి. జెలెన్స్కీతో విస్తృత స్థాయిలో మోదీ చర్చలు. కీవ్ ఉక్రెయిన్లో శాంతి పునఃస్థాపన కోసం జరిగే ప్రతి ప్రయత్నంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ఇంకెంత మాత్రమూ సమయం వృధా చేయకుండా కూర్చొని మాట్లాడుకోవాలని, యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా ఉక్రెయిన్లకు పిలుపునిచ్చారు. యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ కీవ్లో పర్యటించిన ఆయన ఈ మేరకు తన శాంతి సందేశాన్ని వినిపించారు. పోలాండ్ నుంచి ప్రత్యేక రైలులో శుక్రవారం ఉదయం ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్న మోదీకి సాదర స్వాగతం లభించింది. నగరంలో ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. యుద్ధం ముగింపుకు అవకాశమున్న మార్గాలతో పాటు వాణిజ్యం, రక్షణ, ఆరోగ్య సేవలు, ఔషధాలు, వ్యవసాయం, విద్య వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారం బలోపేతంపై విస్తృతంగా చర్చించారు. యుద్ధ భూమిలో పరిస్థితులు, దౌత్య చర్చల గురించి జెలెన్స్కీని అడిగి తెలుసుకున్నారు. తటస్థంగా కాదు, శాంతి వైపు ఉన్నాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా కాకుండా శాంతి వైపు ఉందని మోదీ చెప్పారు. మేం ప్రారంభం నుంచి శాంతి వైపే ఉన్నాం. బుద్ధుడి నేల నుంచి వచ్చిన వాళ్ళం. మేం ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన మహాత్మాగాంధీ పుట్టిన దేశం మాది అని మోదీ వ్యాఖ్యానించారు. విదేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను భారత్ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని ఉద్ఘాటించారు. యావత్ గ్లోబల్ సౌత్ తరపున శాంతి సందేశంతో కీవ్కు వచ్చానని పేర్కొన్నారు. పుతిన్కి స్పష్టంగా చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో 2022 సెప్టెంబర్లో సమర్ఖండ్ వేదికగా గత నెలలో మాస్కోలో తాను జరిపిన చర్చల గురించి జెలెన్స్కీకి మోదీ తెలియజేశారు. సమర్ఖండ్లో నేను పుతిన్ కలిసినప్పుడు ఇది యుద్ధాల యుగం కాదన్నాను. గత నెలలో రష్యాకు వెళ్ళినప్పుడు ఏ సమస్యకు యుద్ధ క్షేత్రంలో పరిష్కారం దొరకదని స్పష్టంగా చెప్పాను. చర్చలు, దౌత్యం ద్వారానే దేనికైనా పరిష్కారం లభిస్తుంది. ఇంకెంత మాత్రమూ సమయం వృధా చేయకుండా చర్చల దిశగా అడుగులు ముందుకు వేయాలి. రష్యా ఉక్రెయిన్ కూర్చొని మాట్లాడుకోవాలి. ఈ సంక్షోభం నుంచి బయటపడే మార్గం అన్వేషించాలని మోదీ పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తోడ్పడేందుకు తాను సిద్ధమేనన్నారు. ఇంతకుముందు కీవ్లోని ఓయాసిస్ ఆఫ్ పీస్ పార్క్లో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మోదీ పుష్పాంజలి ఘటించారు. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొన్న సవాళ్లకు బాపూజీ శాంతి సందేశమే పరిష్కారం చూపించగలదని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్తో 4 ఒప్పందాలు. మోదీ జెలెన్స్కీ చర్చలతో భారత్ ఉక్రెయిన్ మధ్య 4 ఒప్పందాలు కుదిరాయి. వ్యవసాయం, ఆహార పరిశ్రమ, ఔషధాలు, సాంస్కృతిక, మానవ రంగాల్లో పరస్పరం సహకారానికి అవి దోహదపడుతున్నాయి. 1991లో ఉక్రెయిన్ స్వాతంత్రం వచ్చాక ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. దాదాపు 9 గంటల పాటు మోడీ ఉక్రెయిన్లో ఉన్నారు. ఆయనతో కలిసి ఉన్న ఫోటోను జెలెన్స్కీ ఇన్స్టాగ్రామ్లో పంచుకోగా కొన్ని గంటల్లోనే 10 లక్షల పైగా లైకులు వచ్చాయి. జెలెన్స్కీ పెట్టిన ఓ పోస్టుకు వచ్చిన అత్యధిక లైక్లు ఇవే కావడం గమనార్హం.